అండి. నమస్తే అందరికీ. సోషల్ మీడియాలో గత కొంతకాలంగా రచ్చ జరుగుతుంది కదా! 'శివాజీ వర్సెస్ అనసూయ' అని. ఇది నాట్ అబౌట్ వాళ్ళ ఇష్యూయో కాదండి. అందరికీ సంబంధించిన ఇష్యూయే. నెక్స్టు దీనివల్ల ఆడవాళ్ళకి, మగవాళ్ళకి యుద్ధాలు, ట్రోలింగ్సు రకరకాలవి జరుగుతున్నాయి. ఇవన్నీ కొట్టుకోవడానికే పనికొస్తాయండి. సామరస్యంగా వెళ్ళడానికి కాదు. ఇంకోటేంటంటే మన కల్చర్‌లో అంటే హిందూ ధర్మంలోనే ఇదుందమ్మా, హిందూ ధర్మంలో ఇలాగే ఉంది, ఇలాగే డ్రెస్ చేసుకో అని చెప్పకండి. హిందూ ధర్మంలో ఇలా ఉండాలని, ఇదే డ్రెస్సింగ్ అని లేదండి. కొన్ని రోజుల క్రితమే మన వాళ్ళు శరీర భాగాలన్నిటిని ఎక్స్‌పోజ్ చేసేలాగా ఒక డ్రేప్ ఉండేదంట. అప్పుడు కూడా జనాలెవ్వరు ఒకళ్ళ ఒక ఆడవాళ్ళ మీదకి వేరే వేరే ఆడవాళ్ళు వెళ్ళడం అది జరగలేదు. ఎందుకంటే అప్పుడు సమాజంలో అందరూ అలాగే ఉండేవాళ్ళు. ఎప్పుడైతే బ్రిటిషర్స్ వచ్చారో అప్పుడు ఆడవాళ్ళ సౌందర్యానికి ముగ్ధులయ్యి వాళ్ళు ఆడవాళ్ళని చెరబట్టడం స్టార్ట్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి స్టార్ట్ అయిందే మగవాళ్ళకి ఉన్న ఇన్‌సెక్యూరిటీ ఇలా స్టార్ట్ అయిందనమాట డ్రెస్సింగ్ రూపంలో. అయితే 2000 సంవత్సరాలుగా ఇది ఉండిపోయింది. ఇదే ఇన్‌సెక్యూరిటీ ఇంకా మగవాళ్ళల్లో నడుస్తుంది. మనం మారుదాం, మనం చెప్దాం. మనం మన పిల్లలకి నేర్పిద్దాం. నేర్పించేటప్పుడు నేర్చుకునే ప్రాసెస్‌లో కొంతకాలం లేట్ అవ్వచ్చు. అంతవరకు మనము విచ్చలవిడితనాన్ని అలవరుచుకోకుండా ఉంటే బాగుంటుంది కదా! అనే కొంత ఉద్దేశం కొంతమందికుంది. అది తప్పు లేదు. పేరెంట్స్ కూడా చాలామందండి ఇప్పుడు ఒక 'శివాజీ' అన్నారని కాదు, అతన్ని నోటికొచ్చినట్టు మనం మాట్లాడుతున్నాం. అతనేమన్నాడు? "అమ్మా మంచిగా డ్రెస్ వేసుకోండి." అది తప్పైతే గనక 'రామ్ గోపాల్ వర్మ' అంటున్నాడు. వాళ్ళ రైట్ వాళ్ళది. వాడి బాడీ పార్ట్ చూపిస్తుంటే మాకు కంటికి ఆనందంగా ఉంది. మేము చూస్తున్నామన్నాడు. అప్పుడైతే అతను రైటు, ఇతను రాంగు అవుతాడా? కాదు గదా! ఏ మగవాడైనా మగవాడు మగవాడే. అతను సేఫ్‌గా ఉండమని చెప్పినా అతను మగవాడే. ఇతను సేఫ్‌గా ఉండొద్దు పర్వాలేదు మీ బాడీని మేము చూస్తామని చెప్పినా ఇతను మగవాడే. మనల్ని మనం కాపాడుకోవడానికి మాత్రమే కొంచెం నీట్‌గా వస్త్రధారణ ఉంటే బావుంటుందని పేరెంట్స్ అందరూ కూడా శివాజీకి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలకి ఇప్పుడు చెప్పలేకపోతున్నారు కాబట్టి. అందుకనే ముందు మన ఇంట్లో పిల్లలకి ఆడవాళ్ళకి జాగ్రత్తగా ఉండమనడమే కాదు, ఆడవాళ్ళు ఏదైనా పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండలేకపోతే వాళ్ళకి సాయం చేయాలి కానీ, వాళ్ళని అవమానించకూడదు నాన్న అని మన పిల్లలకి చెప్పాలి. అక్కడి నుంచి మన మార్పు రావాలి. వాడు మాట్లాడాడు, వీడు మాట్లాడాడు, వీళ్ళిలా మాట్లాడారు, వాళ్ళలా మాట్లాడుతున్నారు. వద్దమ్మా! దానివల్ల ఇంకా ఆడవాళ్ళలో ఇంకొకటేంటంటే హిందూ ధర్మం పెద్దమ్మా దయచేసి తల్లిదండ్రులకి నమస్కారం చేసి చెప్తున్నాను. హిందూ ధర్మం పేరిట మీ పిల్లలకి ఆంక్షలు విధించొద్దు. దానివల్ల హిందూ ధర్మం మీదే ఆడపిల్లలకి ఏహ్యత కలుగుతుంది. ఒక హిందూ ధర్మాన్ని ఆచరించే స్త్రీగా నాకు హిందూ ధర్మం అంటే వల్లమాలిన అభిమానం, గౌరవం. అది అందరికీ ఉండాలి. అంటే అందరూ నేను ఆలోచించే తీరులో ఆలోచించలేకపోవచ్చు కదా! నాకు రిస్ట్రిక్ట్ చేస్తున్నారంటే ఇది మన ధర్మం వల్లే చేస్తున్నారు. సో, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి అనుకోవచ్చు కదా! సో, దయచేసి మీరు మీ పిల్లలకి చెప్పినప్పుడు, "అమ్మా ఇది నీ ఒంటికి నప్పుతుంది, బావుంటుంది తీసుకో. ఇది నీ ఒంటికి నప్పదు వేసుకోకు, బావుండదు, చూడటానికి బావుండలేదు." ఇలా చెప్పండి. అంతేగాని మన శాస్త్రం, మన ధర్మం, మగవాళ్ళు ఎలాగైనా ఉండాలి, ఆడపిల్లలు ఇలాగే ఉండాలి అని చెప్పకండమ్మా. రిస్ట్రిక్ట్ చేసేటప్పుడు ఆడవాళ్ళకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారో, మగవాళ్ళకి కూడా అలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టండి. ఎందులో పెట్టాలో అందులో. నేను నాకిద్దరు పిల్లలు. వాళ్ళలో పాపకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఏంటో అని చెప్తాను. అదే బాబుకి చెప్తాను. నాన్న ఆడపిల్లల్ని ఇలా తాకూడదు, ఈ ప్రదేశాల్లో తాకూడదు, ఇక్కడ తాకూడదు అని చెప్తాను. మనం నేర్పిద్దామండి. మనం నేర్పించి మన తర్వాత జనరేషన్స్‌కి నేర్పించే టైంలో ఆ గ్యాప్‌లో అప్పుడు మారిన తర్వాత సమాజమంతా ఒకలాగే ఉంటుంది. సమాజమంతా ఒకలా ఉన్నప్పుడు ఎవరు మనల్ని వేరుగా చూడరు. బీ రోమన్ ఇన్ ఏ రోమ్ అని చెప్పారు కదా! అంటే రోమ్స్ మధ్య రోమన్‌లాగే ఉండాలి. అంతేగాని అక్కడికెళ్ళి నేను ఇంకేదో చేస్తానంటే బావుండదు కదా! అదే విధంగా ఇప్పుడు సమాజం ఒకలాగే ఉంది. ఇంకా మగవాళ్ళకి కుంచితమైన మనసులు ఉన్నాయి. కాబట్టి వాడు చెప్పడం తప్పు. ఒకడు చెప్పడం తప్పు కాదనలేదు. కానీ మంచి కోసమే అన్నప్పుడు అతను ఏ ఉద్దేశంలో ఉండి అన్నాడో మనకు తెలీదు. కానీ ఇంటెన్షను వేరుగా కాదు. అంటే అదే అంటున్నాను. ఇప్పుడు అతన్ని మనం సపోర్ట్ చేయకూడదు అంటే అతన్ని మనం అతన్ని పొరపాటున పేరెంట్సు, ఆడవాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తున్నారంటే ఈ ఆడవాళ్ళ మీదకి కూడా పడటం. ఏమని?
వీడికి ఈయనకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా మంచివాళ్ళు కాదు, వీళ్ళు కూడా ఆడవాళ్ళని ఇంకా నెలతో తొక్కేయాలి. నేను సపోర్ట్ చేస్తున్నానండి. కానీ నేను ఎలాంటిదాన్ని అనుకున్నారు? డిగ్రీలో ఒక ముసలాడు మిస్‌బిహేవ్ చేస్తే వాడిని పోలీస్ స్టేషన్ దగ్గర కాలేజ్‌కి ఎగ్జామ్‌కి వెళ్తూ వాడిని పోలీస్ స్టేషన్ దగ్గర దింపితేనే ఎగ్జామ్‌కి వెళ్ళి రాసొచ్చిన దాన్ని నేను. నన్ను కూడా ఆ విధంగా మాట్లాడుతున్నారే అని చిన్న ఇది వచ్చిందనమాట. చిన్న బాధేసింది నన్ను కూడా అని. కానీ ఒకటి అయినా సరే నేను ఇప్పుడు నువ్వు నీ ముఖస్తుతి కోసం నీకు నచ్చినట్టు మాట్లాడడం నా పద్ధతి కాదు. ఏది మంచిది అనిపిస్తుందో అదే మాట్లాడతాను. నీకు నచ్చలేదు, నువ్వు నాకు చెప్పు. అంతేగాని నేను చెప్పిందే చేయాలి. నువ్వసలు ఆడదానివే కాదు. నువ్వు ఆడవాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. నువ్వసలు నీకు ఫెమినిజమే లేదు. నాకు సూడో ఫెమినిజం లేదు. ఫెమినిజం ఉంది. నాకు సూడో ఫెమినిజం లేదు. ఇప్పటి పరిస్థితులకి ఇప్పటికి ఇది మంచిది అనిపించింది కాబట్టే పెద్దవాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతానికి అలా ఉన్నారు. మనం మన పిల్లల్ని మారుద్దాం. మార్చిన తర్వాత మన పిల్లల్ని మార్చాక ఎలా ఉంటుందో మనం చూసొచ్చామో చూడలేదు. మారుద్దాం. మార్పు మనతో మొదలైతే మంచిదే, కాదనలేదు. కానీ ఒక మంచి మాట అన్నా దానికి ఇది అది ఇది అది లాగి పీకాల్సిన అవసరం లేదు. ఏమండి ఎవరు సోకాల్డ్ పెద్ద మనుషులందరూ ఏదేదో మాట్లాడుతున్నారు కదా! సరే వాళ్ళకి ఫెమినిజం అంటే మన మన విజయాల్ని ఆడవాళ్ళు సాధించిన విజయాలు కూడా రీసెంట్‌గా 100 మీటర్స్ హర్డిల్స్‌లో ఒక అమ్మాయి ఏషియా నుంచి త్రివర్ణ పతాన్ని రెపరెపలాడించి గోల్డ్ మెడల్ తీసుకుంది. ఆ అమ్మాయి పేరు టక్కున సోషల్ మీడియాలో సెర్చ్ చేయకుండా చెప్పగలరా ఎవరైనా మీలో? చెప్పగలరా? జ్యోతి ఎర్రాజీ. ఆమె చాలా కంటనీళ్లు పెట్టుకుంది. దేనికోసము? ఎవరు క్లాప్స్ కొట్టడానికి లేరే అని. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మనం చూడాలి. డ్రెస్సింగు ఇంకా ఆ బబుల్లోనే ఉండిపోయి ఎవరిష్టం వాళ్ళది కరెక్టే కాదనలేదు. ఇంకా ఆ బబుల్లోనే ఉండి మిమ్మల్ని మాట్లాడనివ్వకపోతే మీకు స్వేచ్ఛ లేదని చెప్పాలి. మిమ్మల్ని ఎందులోనైనా తొక్కేస్తుంటే మీకు స్వేచ్ఛ లేదని చెప్పండి. విచ్చలవిడిగా బట్టలేసుకుంటాం దానికి స్వేచ్ఛ లేదా అని చెప్పడం కాదు. మన శాస్త్రం కాదు, సంప్రదాయము కాదు, అది మన హిందూ ధర్మం అంతకంటే కాదు. దయచేసి పిల్లలు హిందూ ధర్మాన్ని ద్వేషించే విధంగా హిందూ ధర్మాన్ని తీసుకురాకండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్పాల్సింది మర్చిపోయాను. ఎవరు సాయి పల్లవి. ఆ అమ్మాయి కూడా ఒక స్టారే కదా! ఒక దీంట్లో చెప్పింది డ్రెస్సెస్ వేసుకోవడం తప్పని నేను ఎందుకు వేసుకోనంటే ఇక్కడ చుట్టూ ఉండే సమాజం అలా ఉంది. జార్జియాలో నేను ఒక డాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు స్లిట్ ఉంది. డాన్స్కి అనుకూలంగా స్లిట్ ఉంది ఆ అమ్మాయికి. అందులో తప్పే లేదు, ఆ అమ్మాయి వేసుకుంది. దాన్ని చూసిన తర్వాత ఇక్కడ ట్రోలింగ్స్. అందువల్ల అమ్మాయి వేసుకోవడం మానేసింది. అది అమ్మాయి స్వేచ్ఛకి భగ్నం అనుకోవట్లేదు. ఆ అమ్మాయి ఒక లేడీ సూపర్ స్టార్గా ఎదిగింది. అలాంటి వాటిలన్నిటిని బుర్రలో పెట్టుకుంటే ఎదగడం కష్టం. ఎదిగింది. ఇప్పుడు అమ్మాయి అంటే అందరూ అభిమానిస్తారుగా. హీరోయిన్‌గా అందులో ఆ క్యారెక్టర్‌లో ఏదైనా చేస్తుంది. ఫిదా మూవీలో షార్ట్ డ్రెస్ క్యారెక్టర్‌కి అవసరం వేసుకుంది. కానీ బయటకొచ్చినప్పుడు అలా వేసుకోలేదే. ఇప్పటి పరిస్థితులకి వీళ్ళు ఇలా ఉన్నదానికి మనం వాళ్ళని చూసి భయపడాలా? భయపడొద్దు. మనల్ని మనం జాగ్రత్త పడమని చెప్దాం. అందువల్లనే అది నేర్పిద్దాం మన పిల్లలకి. మన తర్వాత తరాల వాళ్ళు బాగుంటారు. థ్యాంక్ యూ సో మచ్.